పాకిస్తాన్ వంకర బుద్ధి ఇప్పటికీ మారలేదు. అంతర్జాతీయ వేదికలపై జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించటాన్ని ఒక అలవాటుగా చేసుకుంది. దీంతో మానవ హక్కుల గురించి తమకు ఉపన్యాసాలు ఇచ్చే నైతిక అర్హత పాకిస్తాన్కు లేదని భారత్ తెగేసి చెప్పింది. పాకిస్తాన్ వంకర బుద్ధి మారడం లేదు. వీరు దొరికినప్పుడల్లా అంతర్జాతీయ వేదికలపై పొరుగు దేశమైన భారత్పై విషం కక్కడం అలవాటుగా చేసుకుంది. ఈ విషయమై భారత్ ఎన్నిసార్లు చెప్పినా పాకిస్తాన్ వంకర బుద్ధి మారడం లేదు. తాజాగా జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో కూడా ఇదే జరిగింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో ఒక్కసారిగా భారత్పై విషం చిమ్మింది. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం అణిచివేతకు గురవుతోందని నిరాధార ఆరోపణలు చేసింది దాయాది దేశం. అంతేకాదు జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతోందని గాలి పోగేసి ఆరోపించింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ను ఉద్దేశించి పాకిస్తాన్ న్యాయ మానవ హక్కుల మంత్రి ఆజర్ నజీర్ తరార్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ చేసిన ఆరోపణలకు భారత్ తీవ్రంగా స్పందించింది. తమపై నిరాధార ఆరోపణలు చేయడం పాకిస్తాన్ మానుకోవాలని బుద్ధి చెప్పింది. అంతేకాదు భారత్కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయి పాకిస్తాన్కు లేదని భారత రాయబారి క్షితిజ్ త్యాగి తెగేసి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లడాఖ్లు భారత్లో అంతర్భాగమన్నారు క్షితిజ్ త్యాగి. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల బాగోగులు చూసుకోవడం భారత్కు తెలుసన్నారు. జమ్మూ కాశ్మీర్ లడాక్ గురించి భారత్కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయి పాకిస్తాన్కు లేదని క్షితిజ్ త్యాగి కుండ బద్దలు కొట్టారు. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం కారణంగా అక్కడ చాలా కాలం పాటు అభివృద్ధి జరగలేదన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహించడమే దీనికి కారణమన్నారు ఆయన. అంతేకాదు ఐక్యరాజ్యసమితి జాబితాలోని అనేక ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు త్యాగి. భారతదేశంపై గాలి పోగేసి ఆరోపణలు చేయడం మానేసి ముందుగా తమ ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి పాకిస్తాన్ కృషి చేయాలన్నారు భారత రాయబారి త్యాగి. ఇప్పుడే కాదు, ఎక్కడ ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరిగినా భారతదేశాన్ని టార్గెట్ చేస్తోంది పాకిస్తాన్. ఇటీవల చైనా అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలో జమ్మూ కాశ్మీర్ను ఉద్దేశించి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్దర్కు భారత ప్రతినిధి హితవు పలికారు. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రస్తావనను పాకిస్తాన్ తీసుకురావడంపై భారత్ మండిపడింది. జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని భారతదేశం కుండబద్దలు కొట్టింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొన్ని నెలల కిందట జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామన్నారు భారతదేశ ప్రతినిధి. ఆర్టికల్ 370 తర్వాత అభివృద్ధిలో జమ్మూ కాశ్మీర్ దూసుకుపోతోందని భారత్ పేర్కొంది. భారత్ ఎన్నిసార్లు చెప్పినా జమ్మూ కాశ్మీర్కు సంబంధించి తన మొండి వాదనను వినిపించడం పాకిస్తాన్ మానడం లేదు. అంతేకాదు కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు ప్లెబిసైట్కు అనుమతించాలని పదే పదే కోరుతోంది. మొత్తం మీద భారత్ ఎన్నిసార్లు చెప్పినా పాకిస్తాన్ వంకర బుద్ధి మారడం లేదు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై పదే పదే అవాస్తవాలను ప్రచారం చేస్తూనే ఉంది. ప్రపంచ దేశాల్లో పరువు పోగొట్టుకుంటూనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా పాకిస్తాన్కు బుద్ధి రావాలని భారత్ కోరుకుంటోంది.